అందరికీ వందనాలు. మహోన్నత మహాగణుడు సర్వోన్నతుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు. పిల్లరా, దేవుడు మనను ప్రేమించి మన జీవితంలోకి ఇచ్చిన మరి యొక్క శ్రేష్టమైన దినమును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పిల్లరా, దేవుడు మనలను ప్రత్యేకపరచుకోవడానికి ఉపయోగించుకునే మార్గం ఏంటి అంటే ప్రతిష్టా కార్యక్రమం. పాత నిబంధనలో మన యొక్క అంటే దేవుడు తన ప్రజలను ప్రత్యేకపరచుకోవడానికి, నా కొరకే ఈ వ్యక్తి అని నియమించుకోవడానికి ప్రతిష్ట కార్యక్రమాన్ని ఆయన అవలంబించారు. ప్రతిష్ట అంటే ప్రత్యేకపరచుట అని అర్థం. ప్రతిష్ట అంటే నా కొరకు మాత్రమే అని దేవుడు ఒక మనిషిని లేదా ఒక వస్తువుని లేదా ఒక జంతువుని తన కొరకు నియమించుకోవడం అన్నమాట. దేవుడు కోరుకోవడం అన్నమాట. సో ఆ విధంగా దేవుడు మొదట ఈ ప్రతిష్ట అనే దాన్ని అవలంబించడం జరిగింది. ఈ పాత నిబంధన నుంచి ఇశ్రాయేల్ ప్రజల నుంచి ఇది అమలవుతూ ఉంది. అంటే ఈ యుద్ధ సాంప్రదాయ ప్రకారము అమలవుతూ ఉంది. అయితే ఈ సాంప్రదాయం అంతా కూడాను దేవుని నుంచే వచ్చినది, అది ఆది నుంచే ఉన్నది. అయితే ప్రియులారా, మరి నా విషయంలో దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు? నా విషయంలో దేవుడు మనల్ని ప్రతిష్ట చేసుకోవాలనుకుంటున్నాడా, ప్రతిష్ఠించుకున్నాడా, లేదా దాని గురించి ఏమైనా మీకు అవగాహన ఉందా, ఆలోచన ఉందా అనే విషయాన్ని మనము ధ్యానం చేసుకున్నట్లయితే చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 35 నుంచి తీసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. లేఖనము నిరర్థము కానేరదు కదా, దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో, మళ్ళీ చెప్తున్నాను, తండ్రి ప్రతిష్ఠ చేసి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని పరమ తండ్రి ప్రతిష్ఠ చేసి నువ్వు నా వాడవు, నువ్వు నా కుమారుడవు, నాలోని వాడవు అని ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నవని చెప్పుదురా మీరు? నేను నా తండ్రి క్రియలు చెయ్యని ఎడల నన్ను నమ్మకుడి. ఒకవేళ నేను నా తండ్రి క్రియలే చేస్తున్నట్లయితే, నేను నా తండ్రి వలె జీవిస్తున్నట్లయితే, నేను నా తండ్రి దగ్గర విన్నదే నేను మీకు చెబుతున్నట్లయితే, నేను నా తండ్రి యొక్క స్వభావాన్ని, గుణగణాన్ని కలిగి ఉంటూ నేను ఆయనను ప్రకటిస్తున్నట్లయితే, ఆయనే నా యందున్నాడని, నేను ఆయన యందున్నామని, అలాగే మీరు నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే అని, ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక చోట్ల చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉన్నది ఏంటి అంటే, నేను నా తండ్రి యందు ఉన్నప్పటికీ, అలాగే తండ్రి నన్ను ప్రతిష్ఠ చేసుకున్నాడని చెప్పినందుకు గాను నేను దైవదోషం చేస్తున్నానా అని అడుగుతూ ఉన్నాడు అనమాట. కాబట్టి ప్రియ సహోదరులారా, నేను ఒకవేళ తండ్రి క్రియలు చేయకపోతే నన్ను నమ్మకుడే అన్నాడు. మరి ఆయన చేసినవన్నీ ఏంటండి? దేవుని ప్రేమించాడు, క్షమించాడు, అలాగే మంచి చెయ్యాలని గద్దించాడు. అలాగే ప్రతి యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన ప్రతి క్రియ కూడాను పరలోక సంబంధమైన క్రియ, తండ్రి యొక్క క్రియ, ప్రేమ యొక్క క్రియ, ఆయన పరిశుద్ధమైన క్రియ చేశాడు. దైవము అన్నట్టుకు సజీవ సాక్ష్యమే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయనే దైవముగా వచ్చి ఉన్నారు, ఆయన దైవమై ఉన్నారు, ఆయన దైవం యొద్ద నుండి వచ్చి ఉన్నారు. ప్రియ సహోదరులారా, ఈ ఆలోచనతో ముందుకి మనము కొనసాగాలి. అంతేకాకుండా నువ్వు నేను కూడాను మరి ఏ దైవం యొక్క క్రియలు చేస్తూ దైవముగా కొనియాడబడ్డాడో, ప్రకటించబడ్డాడో యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయన వలె ప్రార్థనా జీవితం, ఆయన వలె పరిశుద్ధ జీవితం, ఆయన వలె ప్రత్యేకంగా జీవించే జీవితం, ఆయన వలె లోకానికి వెలిగిస్తూ లోకములో కలవకుండా ఉండగలిగే జీవితం, లోకానికి మాదిరిగా ఉంటూ లోకపు ఆలోచనలు మనలో ఉండనీయకుండా, లోక పాపము మనతో జోలి లేకుండా ఉండగలిగినప్పుడు అప్పుడు మనము కూడాను క్రీస్తు ప్రభుల వారిని కలిగి ఉన్నవారిగా, ఆయన మనల్ని ప్రతిష్ఠించుకున్న వారిగా మనం కూడాను జీవించగలుగుతాం. అంతేకాకుండా ఇదే యోహాను సువార్తలో 17వ అధ్యాయము 17 నుంచి 19 వరకు చూసినట్లయితే ఆయన చెప్తా ఉన్నాడు. చూడండి, నీ గురించి నా గురించి అంటే అక్కడ సందర్భము శిష్యుల గురించి చెప్తా ఉన్నారు. ఆయన శిష్యుడిగా
ఆయన వెంబడించేవాడిగా, ఆయన వాక్యము నెరవేర్చేవాడిగా, ఆయన వాక్యానుసారము జీవించేవాడిగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఆయన శిష్యుడివే. నీ కోసం కూడా ఆయన చెప్తున్న మాట ఇదనమాట. సత్యమందు, మళ్ళీ నీ కోసం మనసు అంటే పురుషుల కోసమైనా స్త్రీల కోసం కాదనుకునే కదా, పురుషులు స్త్రీలు ఇద్దరు ఒకటే ఆయనకి. సత్యమందు వారిని ప్రతిష్ట చేయము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారిపై నన్ను ప్రతిష్ఠ చేసుకొనిచున్నాను. చూడండి, యేసుక్రీస్తు వారు అంటున్నారు, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనిచున్నాను. ఎందుకంటే వారు నాలో ఉన్నారు. అందుకనే ఇదే యోహాను సువార్తలో ఒక చోట ఏమనుంటుందంటే 14వ 15వ అధ్యాయంలో ఉంటుంది, నేను ద్రాక్షవల్లిని, నాయందు ఉన్న ప్రతి తీగ ఫలించును, అలాగే నాయందు ఉన్నవాడు ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎందుకంటే ఈ లోకము సృజించినదే నేను, ఈ లోకంలో ఉన్నది ప్రతి దాన్ని కలిగించినది నేను అని యేసుక్రీస్తు వారు అంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆయన యందు ఉంటే నువ్వు ఖచ్చితంగా ఫలిస్తావు. ఒకవేళ నువ్వు ఫలములు ఫలించటం లేదు అనేసి అంటే చేదైన వేరేదైనా మొలిచిందేమో, ఆయనకు ఆయాసకరమైన, ఆయనకు అయిష్టకరమైన, ఇబ్బందికరమైన, లేదా ఆయన కోరుకుంటున్న విధానము కాని ప్రవర్తన, పనో, ఉద్దేశాలో, ఆలోచనలో, వాతావరణమో, లేదా ఇంకేదైనా ఆయనకి ఇష్టం లేనిది, ఆయన కోరుకోనిది నీలో ఉందేమో, అవిధేయతో ఒకసారి ప్రశ్నించుకోండి. ఒకవేళ దేవునికి అయిష్టమైనవి నీలో ఉంటే మనం ఫలించలేము. ఫలింపంటే అర్థం ఏంటి అనేసి అంటే దేవుని స్వభావ గుణగణాన్ని మనము కలిగి ఉంటూ మనలో ఆ వెలుగుని ప్రజలకు పరిచయం చేయడం, ఆ వెలుగు ద్వారా నువ్వు బాగుపడడం, నువ్వు సమాధానకరంగా ఉండడం, నీ కుటుంబము సమాధానకరంగా ఉండడం. సమాధానము అంటే అందులో సంతోషము వస్తుంది, శ్రమలో సంతోషం వస్తుంది. ఎందుకంటే శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాను అని దావీదు అంటాడు. అలాగే ఇంకో చోట ఏమని అంటాడంటే, నీ కట్టడంను అనుసరించుట నాకు ఎంతో మేలైనది, ఆ శ్రమల ద్వారా నేను విధేయత నేర్చుకున్నాను అంటాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు వారు కూడాను ఆయన దేవుని తండ్రి, దేవుని యొక్క కుమారుడు అయినప్పటికీ ఆయన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాను అని ఉంటుంది. అంటే నీకు నాకు మనం కోరుండి తెచ్చుకునే శ్రమ కాకుండా, ఉదాహరణకి అక్కర్రాని సహాయాలు, సంబంధం లేని విషయాలు తలదూచడాలు, ప్రతి విషయంలో నేను కూడా అంటూ వెళ్ళిపోవడాలు లాంటివి చేయకుండా మనం చూసుకోవాలి. లాంటివి మన జీవితాల్లో లేకుండా మనం చూసుకోవాలి. దేవుడు అనుమతించిన శ్రమనైతే మనం సంతోషంగా దాన్ని అంగీకరించాలి. దాంట్లో మనం జీవించగలుగుతాం. దాంట్లో గొప్ప విడుదల ఉంటుంది, సంతోషం ఉంటుంది. కానీ దేవుడు అనుమతించిన శ్రమలకు మనం కొని తెచ్చుకోకూడదు. అలాగే శ్రమల ద్వారా మనం ఏం చేస్తున్నాం? విధేయత నేర్చుకుంటున్నాం. ఆ విధేయత ద్వారా దేవునికి సమీపస్థలం కాకపోతున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు కూడాను నిన్ను నన్ను సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై, అంటే ఆ శిష్యుల కొరకై, అంటే నీ కొరకై నా కొరకై తనను ప్రతిష్ఠ చేసుకునేను. చూడండి, చివరిగా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15లో ఒక చక్కని మాట ఉంది. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి, ఏంటండి మనలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతివానికి. ఇంతకా నిరీక్షణ అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు వారు రాబోతున్నారు. ఒకవేళ నేను ముందుగా వెళ్తే ఆయన నిత్యరాజ్యంలో ఆయనతో పాటు ఉంటానని నిరీక్షణ. నేను కొనసాగించిన భక్తి నా కుటుంబం కూడా కొనసాగిస్తుంది. వారు కూడా క్రీస్తునందు ఎల్లవేళలా ఎల్లప్పుడూ ఎప్పటికీ ఉంటారు అనే నిరీక్షణ. ఈ రోజుల్లో కొంతమంది చూసినట్లయితే తండ్రి క్రీస్తులో ఉంటాడు, తర్వాత వారి పిల్లలు దారి తప్పిపోతారు, తర్వాత వాళ్ళు అలా పూర్తిగా క్రీస్తు దూరం అయిపోతారు. క్రీస్తునందు ఉన్నవారు ధన్యులండి. ఎందుకంటే క్రీస్తుని వెంబడించేవారు శాంతి సమాధానంతో, ముఖ్యంగా వారు మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తూ
అలాగే శరీరాన్ని అపవిత్రపరచుకోకుండా, ఆత్మను అపవిత్రపరచుకోకుండా వారి యొక్క దైనందిన జీవితంలో ఇతరులకు మాదిరికరంగా ఉండగలుగుతారు. అయితే మీరు అనొచ్చు, అంటే అన్యులెవరు అలా ఉండరా అని చెప్పేసి. మీకు విషయం చెప్పనా, అన్యులు కూడాను 1-2 విషయాలలో తప్ప వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా, చాలా పద్ధతిగా, చాలా యాక్యురసీగా ఉంటారు. క్రీస్తుని ఎరిగిన మనము ఇంకాస్త ఎక్కువగా ఉండాలి కదా. మరి ఎందుకు ఉండలేకపోతున్నాము అంటే, మనకి మంచేదో చెడేదో, పాపమేదో పుణ్యమేదో, పుణ్యం మీన్స్ పరిశుద్ధత అండి, పాపమేదో పరిశుద్ధత ఏదో, ప్రతిది కూడాను అవగాహన కలిగి ఉంటాము, దాని గురించి పూర్తి వివేచన కలిగి ఉంటాము. మన కళ్ళ ముందే వాటిని పెట్టుకుంటాము. అలాగే అపవాది కూడా మన కళ్ళ ముందు పెడతాడు. పెట్టి మనము దాన్ని ముట్టుకుంటామా లేదా, దాన్ని చేస్తామా లేదా అని ఒక పరీక్షలో ఉంటాం. అప్పుడు మనకేమనిపిస్తుంది, మన శరీర ధర్మం ఏం కోరుకుంటుంది, చెయ్యి చెయ్యి చెయ్యి, చూడు చూడు చూడు, ఒక్కసారి ఏం కాదులే, దేవుడు ప్రేమామయుడు కరుణామయుడు కదా అనుకునే తప్పుడు ఆత్మీయ స్థితిలో, భ్రమలో మనము ముందుకెళ్ళిపోతూ ఉంటాం. ఇప్పుడు ఈ సహోదరులారా, చాలా జాగ్రత్తగా మెలుగుగా ఉండాల్సిన వారిగా ఉన్నాం అటువంటి పరిస్థితిలో. కాబట్టి చాలా జాగ్రత్తగా లోకం నుంచి వేరుగా ఉంటూ, ప్రత్యేకంగా జీవిస్తూ, క్రీస్తు ప్రభుల వారికి సాక్షులుగా జీవించగలిగే ఆత్మీయ స్థాయికి ఎదుగుచూ మనలను మనము క్రీస్తుకు ప్రతిష్ఠ చేసుకోవాలి. ప్రతిష్ఠ అంటే ఇంకేటో కాదు, ప్రత్యేకపరచుకోవాలి. నేను నా క్రీస్తు కొరకే. అంతేకాకుండా ఇక్కడ ఏమంటున్నాడండి, మీ హృదయములో యందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి, మీ హృదయాన్ని క్రీస్తు కొరకు ప్రతిష్ఠించుడి. పాత నిబంధన ప్రకారం చూసినట్లయితే తొలిచూలుగా పుట్టిన, అంటే మొదటి కుమారుడుగా మొదటి కుమార్తెగా ఎవరు పుట్టినా అది క్రీస్తు కొరకు, దేవుని కొరకు అని ప్రతిష్ఠించుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది నిబంధన. అయితే మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడు మొట్టమొదట పుట్టేది హృదయం, గుండె పుడుతుంది. ఆ గుండెకు ప్రాణం ఇచ్చేది దేవుడు. ఆ గుండె పుడుతుంది కదా, ఆ గుండెనే దేవుడు ప్రతిష్ఠిద్దాం, ఆ హృదయాన్ని దేవుని ప్రతిష్ఠిద్దాం. ఆ హృదయాన్ని ఎప్పుడైతే దేవుని ప్రతిష్ఠిస్తామో, హృదయంలో దేవుని ఉన్నట్లయితే హృదయ ఆలోచనలన్నీ దేవుని అవుతాయి. హృదయంలో ఏ ఆలోచన వస్తుంది అదే చేయి చేస్తుంది, కాలు చేస్తుంది, చూపులు అదే ఆలోచనలు వస్తాయి. కాబట్టి ఆ హృదయమే దేవునికి ప్రతిష్ఠించుకున్నట్లయితే మన ప్రతి క్రియ, ఆలోచన, తలంపు ప్రతిదీ దేవునిది అవుతుంది. అట్టి రీతిగా ముందు కొనసాగాలి. అంటే మన హృదయం దేవునికి ఇచ్చినట్లయితే, మన హృదయం మనమే ప్రతిష్ఠించుకున్నట్లయితే, ఇక్కడ నుంచి మనం చేసే ప్రతి ఆలోచన దేవునిదై ఉండాలి. ఇక్కడ నుంచి మనం చేసే ప్రతి క్రియ దేవునిదై ఉండాలి. ప్రతి ఆలోచన దేవుని కొరకై ఉండాలి. అవును, మీరు అంటున్నారు, మరి దేవుని కొరకే అన్నీ చేసినట్లయితే మరి మేము ఎలా బ్రతుకుతాము? దేవుడు సంపాదించడానికి సామర్థ్యం ఇస్తున్నాడు. అంతేకాకుండా నీ సంపాదించుకున్న దానితో నువ్వు తృప్తిగా జీవించడానికి నీకు అవకాశం ఇస్తున్నాడు. ఆ విషయం కూడాను దేవుడే మనకు కలుగు చేసేది. శక్తినిచ్చేది దేవుడే, ఆలోచించేది దేవుడే, సమాధానం ఇచ్చేది దేవుడే, ఉద్యోగాన్ని ఇచ్చేది దేవుడే. ఆ ఉద్యోగం సంపాదించుకోవడానికి కావలసిన శక్తియుక్తులను, జ్ఞానాత్మలను ఇచ్చేది దేవుడే. ఒక వస్తువు తయారు చేయాలన్నా, ఒక పని పూర్తి చేయాలన్నా ప్రతిదీ కూడాను దేవునిలోనే ఉంటుంది. ఎప్పుడైతే మన హృదయాన్ని, మన ఆలోచనను, మనలను దేవుని ప్రతిష్ఠించుకుంటామో, దేవుడు మన ద్వారా అనేక కార్యములు, అనేక గొప్ప కార్యములు చేయడానికి సిద్ధహస్తుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ముందుగా నువ్వు దేవుని ప్రతిష్ఠించుకో, తద్వారా దేవునికి సమీపంగా జీవించు. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుల ప్రేమికులైన తండ్రి, గనుడ గొప్పవాడ స్తోత్రములు. ఈ యొక్క పునరుద్ధరణ దినమునాడు ప్రభువా, మాతో మీరు సూటిగా మాట్లాడిన విధానం బట్టి స్తోత్రములు. ప్రభువా, మీరిచ్చిన ఈ జీవంగల మాటల ద్వారా మమ్మల్ని మేము సరిచేసుకొని మీకు ప్రతిష్ఠించుకుంటూ, ఇక నుంచి మేము చేయు క్రియ, మాట, తలంపు, ఉద్దేశము ప్రతిదీ కూడాను పరిశుద్ధంగాను, పవిత్రంగాను, మీకు అంగీకారయోగ్యంగాను, మీరు ఆమోదించేదిగాను ప్రభువా, మా కొరకు నాయన మిమ్మల్ని ప్రతిష్ఠించుకున్నారు, మీ కొరకు మమ్మల్ని ప్రతిష్ఠించుకున్నారు. ఆ ఆలోచనతో మేము ముందుకు సాగుతూ ప్రభువా, అంధకార సంబంధమైన వాడితో సంబంధం లేకుండా, పాలివారి ఉండకుండా మీ కృపా బాహుల్యం చొప్పున తృప్తిపరచబడుతూ ముందుకు సాగి ధన్యకరమైన జీవితం మాకు అనుగ్రహించమని వేడుకుంటూ, ఈ కొద్దిపాటి వాక్యం మా యొక్క హృదయంలో నీరుకట్టి ఫలింపచేసి
దాని ప్రకారం జీవించి ధన్యకరమైన ఆత్మీయ సహవాసము, సమాధానము, మెలకువ మాకు అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామం పేరిట ప్రభా ఈ చిన్ని ప్రార్థన సమర్పిస్తూ నన్నును ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీకు ప్రతిష్ఠిస్తూ ఉన్నాను పరమ తండ్రి యేసు నామమందు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.